మాస్క్. ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అయితే అవైలబుల్గా లేదు, జస్ట్ తమిళ్లో మాత్రమే ఉంది. మూవీ అయితే యావరేజ్గా అనిపించింది. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఒక గ్యాంగ్ మనీ హెస్ట్ టైప్ లో మనీని రాబరీ చేస్తారు. ఇంకా హీరో కెవిన్ కి ఎంట్రీకి ఈ రాబరీకి లింక్ ఏంటి, అసలు ఈ రాబరీ అయిన మనీ ఎవరిది, ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే ఇంట్రెస్టింగ్ ఏం అనిపించదు, జస్ట్ నార్మల్గా వెళ్తూ ఉంటుంది అంతే. ఈ ఫస్ట్ హాఫ్ మొత్తం టైం తీసుకున్నారు స్టోరీ బిల్డ్ చేయడానికి. ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఈ సెకండ్ హాఫ్లోనే మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అవుద్ది. మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటాయి ప్రొసీడింగ్స్ అనేవి. మెయిన్గా మూవీ లాస్ట్ 30 minutes అయితే చాలా బాగుంటుంది. అక్కడ ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్లో ట్విస్ట్ కూడా హైలైట్గా అనిపించింది నాకు. ఈ మూవీ మొత్తం జస్ట్ క్యారెక్టర్స్ బేస్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. మూవీ అయితే ఎక్కడ బొరకొట్టలేదు, లాగ్ అని కూడా అనిపించలేదు. డైరెక్టర్ గారు అయితే స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. ఈ మూవీకి వాయిస్ ఓవర్ అయితే జైలర్ మూవీకి డైరెక్టర్ అయిన నెల్సన్ గారు ఇచ్చారు. ఇంకా మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి. మూవీలో సాంగ్స్ అయితే జస్ట్ 2 మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి లవ్ సాంగ్, అది ఫస్ట్లోనే వచ్చేస్తుంది. ఇంకా సెకండ్ సాంగ్ అయితే మూవీ ఎంటైటిల్ కోర్స్ పడుతున్నప్పుడు వస్తుంది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలాగుందని అడిగితే యావరేజ్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం బెటర్గా రాసుకుంటే బాగుండేది, అయినా పర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినీ మ్యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.